రైట్. జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. దీని మీదే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి, ఆయనని అందరూ సీఎం చేయాలనుకుంటే ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనేది చాలా మంది మాటలు వినిపిస్తా ఉన్నాయి. అసలు నిజంగా ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం రాశారు, ఆ లెటర్ లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయమైన ఘన విజయం చారిత్రాత్మకది. ఇది కేవలం ఒక కూటమి బలం మాత్రమే కాదు. గత 5 ఏళ్లుగా వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహుల చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యంపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజల సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలన అభివృద్ధి గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించి నాయకులు కలిసి రావడం, కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 175కి 164 సీట్ల స్థానాలను ఎన్డీఏ కూటమికి 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన జనసేన 21 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు, కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకువెళ్తున్నా సరే, దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పం కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తూ కూటమి యొక్క ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అనవసరమైన విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలను వెళ్ళబుచ్చటం కానీ, బహిరంగ చర్చించడం కానీ చేయవద్దు. ఎంత బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశయాలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటి స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ సాధన $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను ఎదిగే దశగా కలిసికట్టుగా చేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి నడవాల్సిందిగా నడవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయాలు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారికి కన్నీరు తుడవటమే, వారికి అండగా నిలవడమే, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వతహాగా రిలీజ్ చేసినటువంటి లెటర్ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం చాలా బలంగా వినపడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి కానీ, ఆయన నాయకుల యొక్క వ్యక్తిగత అభిప్రాయాల గురించి కానీ, వాళ్ళ స్వలాభం గురించి కానీ పనిచేసినటువంటి వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నిజాయితీగా ప్రజల కోసం, ప్రజల కష్టాలను చూసి వాళ్ళకి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి పదవులు అనేవి వస్తే రావాలే తప్ప ఆయన వెళ్ళి అడగటం, ఇది ఇస్తేనే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పడం లాంటివి చేయరు.
ఆయనకి అలాంటివి ఇష్టం ఉండవు కూడా. ముఖ్యంగా ఆయన ఒక స్టార్డమ్ని వదిలేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నటువంటి రాజకీయాల్లోకి రావాలని ఎవరు అనుకోరు. అది కూడా అన్న లాంటి ఒక బలమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీని, దాని వెనుకున్నటువంటి ఫెయిల్యూర్ని చూసి మళ్ళీ ఇంకొకసారి అదే కుటుంబాన్ని నుంచి రావడం అంటే చాలా బలమైన కారణాలు ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు నిజంగా 2014లో పార్టీ పెట్టినప్పుడు చాలా బలంగా చెప్పారు. నేను ప్రజల కోసమే వస్తున్నాను, నా స్టార్డమ్ని, నా హీరోయిజాన్ని, ఇంకొకటి కోట్ల రూపాయల పారితోషికాన్ని, అందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే ఆయన వచ్చి ఇక్కడ బురదలోను వీటిలోనూ నడుచుకుంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టించుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుతూ దాడులు చేపించుకుంటూ ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం పనిచేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా పార్టీని ఆయన సొంత డబ్బులతో ఇన్ని సంవత్సరాలు నడుపుకుంటూ ఒక పార్టీని ఒక నిజాయితీగా నడపాలంటే ఎలా నడపాలో, ఎలా ఉండాలో చేసి చూపించినటువంటి వ్యక్తి, నడిపించి చూపించినటువంటి వ్యక్తి. మొన్న 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం, నన్ను గతంలో ఎవరు తిట్టినా ఎవరు ఏదన్నా నేను వాళ్ళని తిట్టినా ఇక్కడ నాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు మాత్రమే, అభివృద్ధి మాత్రమే, యువత భవిష్యత్తు మాత్రమే ఆయన దృష్టిలో ఉంచుకుని అన్నీ పక్కన పెట్టి ఆయనకు సీట్ ఇస్తారా ఇంకొకటి ఇస్తారా ఎటువంటి అన్కండిషనల్గా ఆయన ఆ రోజు అటు టీడీపీకి, జనసేనకి, అలాగే బీజేపీకి 3 పార్టీలు కలిసి వెళ్లాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేసి ఆంధ్రప్రదేశ్కి నేను సీఎం అయితే బాగుంటుందేమో, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్కి సీఎం అయితే ముఖ్యంగా ఆయన సారథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాగుతుంది, యువతకు ఉద్యోగాలు ఎలా రావచ్చు, ఎక్కడి నుంచి తీసుకురావచ్చు ఏంటి అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. 3 సార్లు సీఎంగా చేసి హైదరాబాద్ లాంటి నగరాన్ని విశ్వనగరంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అని ప్రజలకి చెప్పి వాళ్ళని ఆయన మాటలతో అర్థం చేసుకునేలా చేసి, జనసేన నాయకుల్ని అర్థం చేసుకునేలా చేసి ఓటుని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ బీజేపీకి కానీ వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా, పార్టీల కోసం కాకుండా, వ్యక్తుల కోసం కాకుండా ప్రజల కోసం ఈ ఒక్క ఎలక్షన్ చేద్దామని చెప్పి 3 పార్టీలను ఏకం చేసినటువంటి వ్యక్తి. సో ఆయనకి పదవులు అనేవి చాలా చిన్న పదాలే తప్ప ఆయన గౌరవం అనేది ఆ పదవులకు మించింది ఉంటుంది. సో డెఫినెట్గా ఆ పదవులు వస్తే ఆయనకి అలంకారమే తప్ప అది ఆయన స్థాయిని పెంచేదే ఉండాలి కానీ తగ్గించేలా ఉండకూడదు. సో డెఫినెట్గా చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు విడగొట్టాలి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా, దావోస్ తీసుకువెళ్ళలేదేంటి, ఇదేంటి అదేంటి అని చెప్పి మాట్లాడుతున్నా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. డెఫినెట్గా దీని వెనక ఎటువంటి రాజకీయాలు ఉన్నా కూడా అవి వాళ్ళు చూసుకునేంత అన్యోన్యంగా నిన్న కూడా అటు రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న జరిగినటువంటి పెరడ్లో కూడా ముగ్గురు ఎంత బలంగా కలిసి ఎంత హ్యాపీగా కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అటు లోకేష్ రావు గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, ఏదో ఒక అన్నదమ్ముల్లాగా ఒక అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి వ్యక్తుల్లా వాళ్ళకి కనిపించారు. అంత ఏదో మనసులో అంటే ఏదో హార్ట్ఫుల్గా ఉన్నట్టే ఉంది కానీ ఏదో కత్తులు లోపల పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంకొకళ్ళ తిరిగినట్టుగా కనిపించాల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే చూసుకున్నారు తప్ప ఎవరికి వాళ్ళు వేరే ఛానల్ వాళ్ళు చెప్పినా, ఇంకొకళ్ళు ఏదో ఆయన డిప్యూటీ సీఎం చేయాలన్నా, ఈయన అనుకున్నా, ఎవరేమనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే పార్టీ గురించి, పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ గురించి కూడా రేపు మార్చిలో జరగబోయేటువంటి ప్లేనరీకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడుకుందామని పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్పారు. అది టీడీపీ వాళ్ళని కూడా దీంట్లో దృష్టిలో ఉంచుకుని, బీజేపీ వాళ్ళని దృష్టిలో ఉంచుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అంటే ఇక్కడ చాలా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాన్ని నెరవేర్చే దశగా మనం మాటలు ఉండాలి అని చెప్పి, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యంగా కంపెనీలు రావాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే ఇక్కడ మనం కొట్టుకుంటే అరే వీళ్ళు మళ్ళీ కొట్టుకుంటున్నారు, మళ్ళీ ఇంకొకటి వస్తాడేమో, మళ్ళీ ఆడు వస్తే మనకు అనవసరంగా ఉన్నాయి కూడా పోతాయి, ఈ మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టుబడి పెడతామని వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం. సో దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించాలనేదే కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు గారి అభిప్రాయం, లోకేష్ గారి అభిప్రాయం, పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం చాలా బలంగా వినిపించడానికి కారణం కూడా ఇది మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయం.